రాజేందర్ గారు, ఇంతకుముందే మీరు గత ఇంటర్వ్యూలో నాతో కవిత పార్టీలో ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవితకి కేసీఆర్కి అతకదు, ఆయనతో ఒక్కసారి చెడిందంటే బయటకు పోవాల్సిందని మీరు ఎప్పుడో కవిత పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోయారు, బీసీ నినాదం ఎత్తుకున్నారు, బీసీ పార్టీ అని పెడతామంటున్నారు. ఆమె పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది, ఆమె ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై రానున్న ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా? ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి ఏం సంబంధం అండి బీసీల గురించి? నేను పాలసీగా చెప్పిన కేసీఆర్తో ఒకసారి చెడింది అంటే మళ్ళీ అతకదని చెప్పారు. అదే జరిగింది. నరేంద్ర ఉదాంతం ఒకటి, విజయశాంతి ఉదాంతం మాది ఒకటి, రేపు ఇప్పుడు కవితది ఒకటి, రేపు ఇంకెవరు పోతారో తెలియదు కానీ అతకదు. తాత్కాలికంగా ఏమైనా అతికినట్టు కనబడ్డా, తాత్కాలిక అవసరాల కోసం కలిసి ప్రయాణం చేసిన, దీర్ఘకాలికంగా మాత్రం ప్రయాణం చేయలేదనేది చారిత్రక సత్యం. అది బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచినా వాళ్ళ కుటుంబం ముఖ్యమంత్రి అయితే తప్ప ఇంకొక కులమైన కానీ ఇంకొక వ్యక్తి కానీ ముఖ్యమంత్రి ఆస్కారం ఉంటుంది. అది మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో వాళ్ళు అవుతారు, లేకపోతే వాళ్ళ కొడుకు అవుతారు, లేదా మళ్ళీ ఇంకా మనమడైతారు కావచ్చు, కానీ వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందా చెప్పండి? జాతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా గెలవలేదు. గెలిచిన పార్టీ ఏమైనా ఉంది, 40 అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేరుకేమో మాది ఎస్సీల బీసీల పార్టీ, ఎస్టీల పార్టీ అని చెప్పుంటారు కదా. మరి ఎందుకో 50 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నారు. 50 ఏళ్ళు అధికారం ఉండగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రికి అర్హత లేదా? ఒక బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి అది లేదా చెప్పండి? ఇవాళ అధికారం లేనప్పుడు మాట్లాడడం వేరు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారం రాలేదు, కానీ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి ఇన్నేళ్ళుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చిండ్రు, ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఫెయిల్ అయింది కదా నినాదం. మీకు ఇయ్యలే కదా, మీకు ఓట్లు వేయలే కదా జనాలు. ఒక మాట చెప్పాను, మేము అప్పటికే అంటే డిసిషన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ దేని మీద ఆధారపడి, టైమ్లీ డిసిషన్, కరెక్ట్ డిసిషన్, నమ్మకం కూడా రావాలి. మీరు ప్రకటిస్తే మీ హామీ మీద నమ్మకం జనానికి రావాలి కదా. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏం చేశారు రాజేందర్ గారు? బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఇచ్చి ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన మీరు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని చేశారు ఫస్ట్, తర్వాత రామచంద్రరావుని చేశారు, ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో ఒక రెడ్డిని చేశారు, అసెంబ్లీలో ఒక రెడ్డిని చేశారు, మహేశ్వర్ రెడ్డిని, ఇలా అందరినీ చేసుకొని మేము బీసీ ముఖ్యమంత్రి అంటే జనం నమ్ముతారా మిమ్మల్ని? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి నినాదం కంటే ముందే కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, తర్వాత రామచంద్రరావు గారు నినాదం తర్వాత. అంటే వీళ్ళు కూడా పీసీసీ చీఫ్ని మేము బీసీగా చేసామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అధ్యక్షుడిని కూడా చేయలేదని విమర్శ కదా. అలాంటి దానికి ఏమైనా చెక్ పెట్టడానికి ఆలోచన ఏమైనా ఉందా? కనీసం అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో ఫ్లోర్ లీడర్లు మార్చడము, ఇవ్వడము అలాంటి ఇవన్నీ అక్కర్లేదు. ముఖ్యమంత్రి మాత్రం బీసీ. దానివల్ల మా కమిట్మెంట్ ఏదో దెబ్బతిన్నదని మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే నేను మాట్లాడలేదు, కానీ 100% భారతీయ జనతా పార్టీ సామాజిక సమతుల్యత పాటించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకొని ఆచరించే పార్టీ మా పార్టీ. మీ పార్టీలో కొంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారని, లేకుంటే కాంగ్రెస్ నేతలు బీజేపీతో ఉన్నారని, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని, ఇలాంటి చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అది నిజంగా అలాంటి అవకాశం భవిష్యత్తులో ఎన్నికల్లో అలయన్సో, పోస్ట్ ఎలక్షన్ అలయన్సో బీఆర్ఎస్తోనో కలిసే అవకాశం ఉందా మీకు? ఊహాజనితమైన ప్రశ్నలకు నేను ఏమన్నా చెప్పు. అంటే నిన్నగాక మొన్న కేటీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఏమైనా జరగచ్చు అని ఒక అటువంటి అది వారిని అడగండి, నా అభిప్రాయం కాదు. పడిపోయే ఛాన్స్. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు పట్లే. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం ఇక మనం కవిత విషయాన్ని కొంత ఎక్స్టెండ్. కవిత బయటకు వచ్చింది, ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటి, దానివల్ల బీఆర్ఎస్కి ఏమైనా నష్టం జరుగుతుందా ఇంకా ముందు రానున్న రోజుల్లో? తెలియదు నాకు, నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఆమె విషయంలో మాట్లాడారు. ఓకే రైట్. బీసీ రిజర్వేషన్ పట్టించుకోవట్లేదు, ఇంకా నేను పట్టించుకోవట్లేదు. బీసీ రిజర్వేషన్లు విషయంలో మీరు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మొన్న ఆ మధ్య. ఆ రిజర్వేషన్లు అమలు కావు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే డబ్బులు ఖర్చు చేసుకోకండి అనవసరంగా, అది అయ్యే పని కాదని ఎప్పుడో చెప్పారు. అంటే అవి కావా, అమలులోకి రావా? 50% రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేది నేను అంగీకరించాను. అది జడపార్త రాజ్యాంగం ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. అవును, ఇక్కడ ఇది వీకర్ సెక్షన్ స్టేట్ అని మనం అంటున్నాం కాబట్టి, అనగా బీసీల జనాభా 52% ఉంది అంటున్నాం కాబట్టి దీన్ని కూడా పద్ధతి ప్రకారంగా చేస్తే 100% రిజర్వేషన్ పెంచుకునే ఆస్కారం. మీరే కదా పెంచాలి, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది మీరు కదా, అంటే కేంద్ర ప్రభుత్వం కదా చేయాల్సింది వీళ్ళు కదా.
వీళ్ళు ఏం చేయాలి? చేశారు కదా, చేసేదంతా. భూసాని వెంకటేశ్వర కమిషన్ అని స్టాటిస్టిక్స్ ప్రాపర్ లేవు. ఒకటి పసమందా ముస్లింలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి తుర్కకాశులు, దూదేకులోళ్ళు, పింజారీలు, వీళ్ళు ఏవైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళు ఎక్కువ, చాలా ఎక్కువ. వాళ్ళకు ఆల్రెడీ బీసీపీలో రిజర్వేషన్ ఉన్నాయి. వాళ్ళు ముస్లింలు లేరు, వాళ్ళంటే కూడా. అవును అవును. రెండవది మీకు ముస్లిం రిజర్వేషన్ వచ్చింది, మళ్ళీ రాజశేఖర్ గారు తెచ్చేటప్పుడు. అవును, అదొకటి. మూడవది ఇవాళ కొత్తగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. 10%. ఈ దేశంలో రిజర్వేషన్లు లేని కులాలు లేవు. అవును. బ్రాహ్మణులకు ఉన్నాయి, వెలమలకు ఉన్నాయి, రెడ్లకు ఉన్నాయి, వైశ్యులకు ఉన్నాయి. ఎవరి లేవు చెప్పండి? అవును. జాట్లకు ఉన్నాయి, మీకు రాజపుత్రులకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, ఇక్కడ కమ్మలకు ఉన్నాయి, ఇక్కడ అందరికి ఉన్నాయి. 100% కదా. ఈ దేశంలో ఇంతకు ముందు రిజర్వేషన్ అనుభవించే ఎస్సీలు అని చెప్పి నిందించినమో, ఎస్టీలు మాత్రమే అని చెప్పి నిందించడమో, మీకేందా బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి నిందించడమో, ఇవాళ నింద లేదు. అందరికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలా దాంతో 60% దాటిపోయింది. దాటింది, దాన్ని ఒప్పుకోవాలి మనం. 50% అనుకున్నప్పుడు కూడా ఇంకా 10% ఉన్నాయి కాబట్టి దాటిపోయింది. కాబట్టి 50% సీలింగ్ అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అందరం కలిసికట్టుగా దీన్ని రాజకీయాలు చేయకుండా, నీకు క్రెడిబిలిటా నాకు క్రెడిబిలిటా కాకుండా ఓ పద్ధతి ప్రకారంగా చేస్తే. అంటే ఏం చేయాలంటారు? సూచన చేయండి గవర్నమెంట్కి. ఒక బీసీ నాయకుడు తమిళనాడులో ఏం జరిగిందో మొత్తం స్టడీ చేసి ఆ పద్ధతులు మొత్తం చేసి పంపండి. అది అయితే కానీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మీకు తెలుసు గ్రామాల్లో పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎలా ఉంది, పారిశుద్ధ్యం ఎట్లుంది, తాగునీరు, మాట చెప్పండి, మంచినీళ్ళు. ఇప్పుడు 42% స్థానిక సంస్థ రిజర్వేషన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. ఒక చర్చ పెట్టదు దానికి. ఇప్పుడు మేము వ్యతిరేకం కాదని చెప్పి అర్థమైపోయింది. ఒకవేళ మేము వ్యతిరేకం అయితే మేము ఎందుకు చేస్తాం చెప్పండి? నువ్వు ప్రాపర్ పద్ధతిలో పంపించే ప్రయత్నం చేయి. ఒకవేళ సపోజ్ కాలేదు, కాకపోతే ఏదైనా పద్ధతి అడాప్ట్ చేసి పెట్టు. అంటే స్థానిక సంస్థలకు పెట్టకపోతే గ్రామ సచివాలయాలు రావట్లేదు, మండల సచివాలయాలు లేవు, జిల్లా పరిషత్ సచివాలయాలు లేవు, నిధులు రావట్లేదు, నిధులు రాక పారిశుద్ధ్య సమస్యలు వారి మొత్తం వల్లకాడుగా మారిపోయినాయి. ఇలా గవర్నమెంట్ అంటే ఒక ఎమ్మెల్యేలు కాదు కదా, ఒక ఎంపీలు కాదు కదా, మంత్రులు కాదు కదా. ఏం చేయాలంటారు వాళ్ళు? ఎన్నికలు పెట్టాల్సిందేనా? ఏందో రేపు కోర్టులు తేలుతుంది కావచ్చు, తెలియదు కదా, ఏదో ఒకటి చేసి ఎన్నికలైతే పెట్టాలి కదా. పీఠం కూడా వేయదు కదా. అవును.